గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, సప్తమంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహు. విశిష్టమైన గ్రహ బలం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. శుభస్థానాల్లో ఉన్న గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తుంది. బాధ్యతలకు తగ్గట్టుగా కృషిని చేయండి. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ పని ప్రారంభించినా అందులో సఫలీకృతులవుతారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది. అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అధికార యోగం సూచితం. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహాన్ని పొందుతారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. అభివృద్ధిని సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సమాజంలో గుర్తింపుతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. తగిన ప్రోత్సాహం కూడా ఉంటుంది. మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారంలో విశేషమైన ఆర్థిక ఫలితాలు లభిస్తాయి. అధిక లాభాలు గడించడానికి, వ్యాపారపరమైన అభివృద్ధికి ఈ వారం ఎంతగానో సహకరిస్తుంది. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా ఒక మలుపును తిప్పుతాయి. ఈ వారంలో మంచి ఆలోచన సరళితో ముందుకు సాగినట్లయితే ధనయోగం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 6 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.